హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మంకీ పాక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ దీనిపైన కేంద్రం నుంచి కానివ్వండి, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ జారీ చేస్తున్నాయి సార్. నిన్న కూడా హెల్త్ మినిస్టర్ దీనిపైన సమీక్ష నిర్వహించారు. మరి నిజంగా మంకీ పాక్స్ అంత ప్రమాదకరమా? ఇప్పుడు దేశంలో మరి ఎన్ని కేసులు ఉన్నాయి? ఏ విధంగా ఇది వ్యాప్తి చెందుతుంది? మంకీ పాక్స్ ఈ మాట ఇప్పుడు గత ఒక వారం 10 రోజుల నుంచి దేశంలో మొత్తం మీడియాలో విపరీతంగా వినిపిస్తుంది. నిన్న ఇక్కడ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆయన ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది ఆయన చెప్పారు. తెలంగాణలో ఒక కేసు కూడా లేదు, బట్ ప్రివెంటివ్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీని మీద మీరు చర్యలు తీసుకోండి, ముందుగా బెడ్స్ రెడీ చేయడం ఇవన్నీ చేయండి అని చెప్పారు. సో రాజనరసింహ ఆల్రెడీ గాంధీ అండ్ ఫీవర్ హాస్పిటల్లో కొన్ని బెడ్స్, దాదాపు స్పెషల్ వార్డ్స్, ఒక 18-20 స్పెషల్ వార్డ్స్ దీనికోసం రెడీగా ఉంచారు. ఒకవేళ ఎవరికైనా ఈ లక్షణాలు కనబడితే ఆ వార్డుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అట్లాగే ఎయిర్పోర్టుల్లో కూడా అలర్ట్ చేశారు. ఎయిర్పోర్ట్లో కూడా చెక్ చేయడం, విదేశాల నుంచి వచ్చేవాళ్ళని ఇవన్నీ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అయితే ఈ మంకీ పాక్స్ అంటే ఏంటి, ఇది మన దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ప్రపంచంలో ప్రజెంట్ పరిస్థితి ఏంటి, దీని హిస్టరీ ఏంటి, దీని లక్షణాలు ఏంటి, ఇవన్నీ మనం చూస్తే ప్రధానంగా మంకీ పాక్స్ అనేది మంకీస్ నుంచి వచ్చింది అనుకుంటారు, కానీ మంకీస్ నుంచి రాలేదు. యాక్చువల్గా మంకీ పాక్స్ అనేది కరెక్ట్ టైటిల్ కాదు. అందుకని ఈ మధ్య ఎంపాక్స్ అని పిలుస్తున్నారు వాటిని. 2022 నుంచి దాన్ని ఎంపాక్స్ అని పిలుస్తారు. అయితే మంకీ పాక్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే 1958లో కోపెన్హాగన్ సిటీలో ఒక ల్యాబొరేటరీలో ఉండే మంకీస్లో ఈ లక్షణాలని ఈ వైరస్ను ఫస్ట్ టైము కనిపెట్టారు. అందుకని మంకీస్లో కనిపెట్టారు కాబట్టి మంకీ పాక్స్ అని పేరు పెట్టారు. ఆ లక్షణాలు ఏమో స్మాల్ పాక్స్కి సంబంధించిన లక్షణాలు. అంటే స్మాల్ పాక్స్లో ఉండే వైరస్ వెరియోలా కైండ్ ఆఫ్ వైరస్ అంటారు. ఈ వెరియోలా కైండ్ ఆఫ్ వైరస్సే దీంట్లో కూడా ఉంది. అందుకని మంకీ పాక్స్ అన్నారు. మనకు స్మాల్ పాక్స్ లక్షణాలు ఏముంటాయి, దుద్దుర్లు అంతా రావడం, స్కాబ్స్ అంటారు వాటిని, అవి సీమ్ పట్టడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇవాళ ప్రపంచంలో స్మాల్ పాక్స్ ఎక్కడా లేదు. ఎందుకంటే దానికి వ్యాక్సిన్ వచ్చేసింది, అది కనుమరుగైపోయింది. ఎప్పుడైనా కూడా పాత జబ్బులు ఒక్కొక్కసారి మళ్ళీ వస్తుంటాయి. కొన్ని పాత జబ్బులు కనుమరుగైపోయి వేరే కొత్త జబ్బులు, దాని వేరియంట్స్ రకరకాలుగా వస్తుంటాయి. ఈ మనకి మామూలుగా వైరస్లు కొన్నిట్లో జూనోటిక్ వైరస్లు అంటారు. జూనోటిక్ వైరస్ అంటే జంతువుల నుంచి మనుషులకి వ్యాపించే వైరస్ని జూనోటిక్ వైరస్ అంటారు. ఇది కూడా మంకీ పాక్స్ కూడా ఒక జూనోటిక్ వైరస్ అన్నమాట. ఇది వేరియోలా కైండ్ ఆఫ్ వైరస్, అంటే స్మాల్ పాక్స్ కైండ్ ఆఫ్ వైరస్. ఇది ఫస్ట్ ఏమో నేను ఇందాక చెప్పిన 1958లో కోపెన్హాగన్లో ల్యాబొరేటరీ మంకీల్లో ఫస్ట్ బయటపడింది. దాని తర్వాత 1970లో డిఆర్సి అంటారు. డిఆర్సి అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ. సో ఆ దేశంలో ఇది కేసులు ఎక్కువ వచ్చాయి. ఆ దేశంలో చాలామంది చనిపోయారు. సో సెంట్రల్ ఆఫ్రికా అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువ వచ్చింది. నేను యాక్చువల్గా 2010లో ఈ డిఆర్సీకి వెళ్ళాను, కాంగో కిన్షాసా అని రాజధానిలో ఉన్నాను. అప్పుడు చూస్తే ఈవెన్ ఎల్లో ఫీవర్తో కూడా అక్కడ చనిపోతున్నారు. ఎందుకంటే అక్కడ పబ్లిక్ హెల్త్ అనేది వెరీ వెరీ పూర్, లో క్వాలిటీలో ఉంటుంది. అందుకని కాస్ట్ కూడా, ఒక ఫీవర్ వస్తే కూడా $30 అప్పుడు ఖర్చు అయ్యాను అనమాట. అంటే కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, అవి ఇండియన్స్వి లేదా వెస్ట్రన్ ఉంటాయి తప్ప ఆఫ్రికన్కి వైద్యం కూడా అందుబాటులో ఉండదు, పావర్టీ ఉంటుంది. అందువల్ల ఎల్లో ఫీవర్తో కూడా ఇప్పటికీ అక్కడ ఎక్కువ మంది చనిపోతుంటారు. సో అందువల్ల సౌత్ ఆఫ్రికా వీటిలో లేదు, ఓన్లీ సెంట్రల్ ఆఫ్రికా, వెస్ట్రన్ ఆఫ్రికన్ కంట్రీస్లో మాత్రమే ఇది ఎక్కువగా ఉంది. సో ఇప్పటి వరకు తీసుకుంటే మొత్తం చరిత్రలో, అంటే 58లో ఇది బయటపడినాక 70లో మాత్రమే పెద్ద ఎత్తున మనుషులకి వచ్చింది. 58లో మంకీస్లో బయటపడింది. సో ఆ 70 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 116 దేశాల్లో దాదాపు 1,00,000 కేసులు ఇప్పటివరకు బయటపడ్డాయి. అందులో ఆ కేసుల్లో ఏంటంటే మరణాల రేటు చాలా చాలా తక్కువ, 1% కంటే తక్కువ ఉంటుంది. 108 మంది మాత్రమే ఈ 1,00,000 కేసుల్లో చనిపోయారు, ఎక్కువ మంది చనిపోలేదు. ఇక ఈ మధ్య కాలంలో తీసుకుంటే 2022 నుంచి
ఇప్పటి వరకు ఈ ఎంపాక్స్ దాదాపు 30 మందికి మాత్రమే వచ్చాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మొన్న జూన్ 15 నుంచి 2029 జూన్ 15, 24 జూన్ 15లో ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 2103 కేసులు వచ్చాయి 42 దేశాల్లో అనేది. ఇండియాలో మాత్రం తీసుకుంటే మనకి 2022 నుంచి నేను ఇందాక చెప్పినట్టుగా 30 కేసులు మాత్రమే ఇండియాలో ఉన్నాయి, మరణాలు లేదు. అయితే 32 ల్యాబ్స్ దీనికోసం కేటాయించి వైరస్లు ఎక్కడైనా ఉన్నాయనేది పరిశీలిస్తూ ఉన్నాయి ఇండియాలో. 20 మనకి లేటెస్ట్గా వచ్చిన కేసు చెప్పాలంటే మార్చి ఎండ్లో ఒక కేసు వచ్చింది. కాబట్టి మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక కేసు కూడా ఇండియాలో ఎక్కడ నమోదు కాలేదు. కాబట్టి ఏ రకమైన భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే దీని సిమ్టమ్స్ ఏమిటి, ఇది ఎలా వస్తుంది, దీని ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ చూసుకున్నప్పుడు సిమ్టమ్స్ మోర్ ఆర్ లెస్ స్మాల్ పాక్స్ సిమ్టమ్సే ఉంటుంది. అంటే ఫీవర్ రావడం, హెడేక్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, తర్వాత స్వెల్లింగ్ అవ్వడం, ఈ లింపింగ్ నోడ్స్ అంటారు కదా, లింప్ నోడ్స్ వాపు రావడం, స్కిన్ ర్యాషెస్ వచ్చి దొద్దులు రావడం, వాటిలో నుంచి పుండులాగా మారిపోవడం, అవన్నీ జరుగుతాయి. రేర్గా బ్రెయిన్కి కూడా ఇది సోకుతుంది రేర్ కేసులో. అయితే స్ప్రెడ్ ఎలా అవుతుందంటే బేసిక్గా ఇందాక చెప్పినట్టుగా జూనోటిక్ వైరస్ కాబట్టి జంతువుల నుంచి, ముఖ్యంగా మంకీలకి జబ్బుకి సంబంధం లేదని చెప్పాను. అంటే మంకీల ద్వారా రాదు, ప్రధానంగా రోడెంట్స్ అంటారు. రోడెంట్స్ అంటే ఉడతలు కావచ్చు, ఎలుకలు కావచ్చు, ఇలాంటి వాటి నుంచి ఇది వ్యాపిస్తుంది, జంతువుల నుంచి. అట్లాగే మనిషికి నుంచి కూడా మనిషికి వ్యాపిస్తుంది. అది జబ్బున్న వాళ్ళ దగ్గరగా ఉండడం, వాళ్ళని తాకడం, వాళ్ళ వస్తువులు తాకితే మనం తాకడం, వీటి ద్వారా కూడా వస్తుంది మెటీరియల్స్. అట్లాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ జబ్బు వస్తే లోపల ఉన్న శిశువుకి కూడా సోకుతుంది. సో ఇది బేసిక్గా స్ప్రెడ్కి సంబంధించి. ఇక ట్రీట్మెంట్కి సంబంధించి దీనికి సపరేట్గా మెడిసిన్ కానీ యాంటీవైరల్ మెడిసిన్ కానీ లేకపోతే వ్యాక్సిన్ కానీ లేదు. స్మాల్ పాక్స్కి ఇచ్చే వ్యాక్సినే దీనికి కూడా పనికొస్తుంది. మెడిసిన్కి సంబంధించి టొకోవిరిమాట్ అనే ఒక మెడిసిన్ దీనికి ఇప్పుడు వరకు ఇస్తున్నారు. జనరల్గా దీని ఏమంటారంటే సపోర్టివ్ కేర్ అంటారు. సపోర్టివ్ కేర్ అంటే సిమ్టమేటిక్ ట్రీట్మెంట్, సపోర్టివ్ కేర్ మాత్రమే దీనికి ఉంది. ప్రత్యేక వైద్యం అనేది ఏం లేదు. వ్యాక్సిన్ అండ్ థెరపటిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. జనరల్గా ఒక 2 నుంచి 4 వారాల పాటు ఇది ఉంటుంది. ఇది ఒకవేళ మనకి జబ్బు ఉందని తెలిసినాక ఏం చేయాలి అంటే బేసిక్గా మన కరోనాకు ఉండే ప్రోటోకాల్లే దీనికి కూడా ఉంటుంది. అంటే ఐసోలేట్గా ఇంట్లో ఉండడం, హైజీనిక్ ఫుడ్ తీసుకోవడం, నీట్గా అన్నీ క్లియర్గా కడుక్కోవడం, చేతులు కాళ్ళు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం, వీటిని బయట వాళ్ళకి అంటకుండా మాస్కులు ధరించడం, ఎక్కడన్నా పుండ్లు ఉంటే దాన్ని కూడా కవర్ చేసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే గవర్నమెంట్స్ కూడా దీనికి సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు ఏంటంటే పీపీఈ కిట్లు రెడీ చేసి పెట్టుకోవడం, బెడ్లు రెడీ చేసి పెట్టుకోవడం, దీనికి సంబంధించిన ఇందాక చెప్పిన మెడిసిన్స్ని బంచ్గా పెట్టుకోవడం, ఇవి చేయాలి. అందుకని ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. సైంటిస్టులు అందరూ కూడా డాక్టర్లు చెప్తున్నది ఏమంటే దీనికి సంబంధించి ప్యానిక్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియాలో లాస్ట్ కేసు మనకు మార్చిలో వచ్చింది. ఆ తర్వాత మార్చి నుంచి ఇప్పటివరకు కేసులు లేవు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో పెరుగుతున్నాయి. మొన్ననే సౌదీ నుంచి ఒక అతను పాక్కెళ్తే అతనికి ఉందని తేలింది. అట్లాగే ఫిలిప్పైన్స్లో ఉంది. తర్వాత స్వీడన్లో కొన్ని కేసులు వచ్చాయి. ఫిలిప్పైన్స్, పాక్ అండ్ సౌదీ, ఈ 4 దేశాల్లో ఇప్పుడు కొద్దిగా కనిపిస్తున్నాయి. కాబట్టి సౌదీలో కూడా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి లేదని ఆ గవర్నమెంట్ చెప్పింది. మాకు హెల్త్ కేర్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ అని. సో అందుకని ఎందుకన్నా మంచిదని ఇండియన్ గవర్నమెంట్ ఏమంటే ఎయిర్పోర్ట్లో అలర్ట్ చేయడం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేయడం. ఎందుకంటే మనం కరోనా టైంలో కూడా కొంత అలర్ట్గా ఉండడం వల్లనే మనం ఎక్కువ ప్రమాదాలు యూరోపియన్ కంట్రీస్తో పోలిస్తే మనం ఎక్కువ లేదు. సో అయితే ఇంకొంత ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. మనకేంటంటే హెల్త్ కేర్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. అది పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకుంటూ రావాలి. అందుకని ఇప్పుడు కరోనా తర్వాత వరల్డ్ వైడ్గా కూడా పబ్లిక్ హెల్త్ కేర్ని చేసుకుంటూ రావడం, అట్ ద సేమ్ టైం ఇండివిజువల్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరికి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎట్లా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా జరుగుతుంది.
ఆ నేపథ్యంలోనే మనం ఈ జబ్బు గురించి తెలుసుకోవాలి తప్ప జాగ్రత్తగా ఉండడం అవసరం తప్ప భయపడడం కరెక్ట్ కాదు. ప్యానిక్ అవ్వడం వల్లనే ఎక్కువ మంది కూడా కరోనా టైంలో కూడా చనిపోయారు. ప్యానిక్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే సైకోసొమాటిక్ జబ్బులు అంటారు వాటిని. సైకోసొమాటిక్ అంటే సైకలాజికల్గా మనకి లేని దాన్ని ఉందని ఊహించుకోవడం, దానివల్ల మనకి అది ఖచ్చితంగా రావడం, మనకి హార్ట్ ప్రాబ్లం ఉందని ఊహించుకోవడం, లేకపోతే లంగ్స్ మన గాలి పీల్చుకోలేకపోతున్నాం అనుకోవడం, ఈ ఫియర్ వల్ల ఇంకా పెరుగుతాయి అన్నమాట. సో అందువల్ల మంకీ పాక్స్ వల్ల లేదా ఎంపాక్స్ కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఎంపాక్స్ వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఇండియాలో స్ప్రెడ్ అనేది అసలు లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి.